నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఏపీ ప్రభుత్వం నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక, 1 నెల డిఏ పెంచిన ప్రభుత్వం. భారత ఆస్ట్రేలియా మ్యాచ్ కు వర్షం అడ్డంకి, మళ్లీ ఆగిన మ్యాచ్. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట, శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న కవిత. వీటికి వివరాలకు వెళితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి కానుక అందించారు. ఉద్యోగులకు 1 నెల కరువు భత్యం పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పెంచిన డిఏను నవంబర్ 1వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం చంద్రబాబు కరువు భత్యంపై నిర్ణయం తీసుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా రాజగోపాల్పురం గ్రామస్తులు మంత్రి అనితకు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నువ్వేదో గొప్ప అనుకుని మాట్లాడితే మైకి దొరకగానే మనకి సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలో పెంటకోటకి సంబంధించి రాబర్ట్స్ నుంచి ఈరోజు గుంటపల్లి పోయే ఒంటిమిట్ట 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మన పెంటకోట మీద ఈత గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈరోజు రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే మనకి మనకి సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలో పెంటకోటకి సంబంధించి రాబర్ట్స్ నుంచి ఈరోజు గుంటపల్లి పోయే ఒంటిమిట్ట 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మన పెంటకోట మీద ఈత గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అమర్నాథ్కు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీని అని అన్నారు టీడీపీ నేత గండి బాబ్జీ. డేటా సెంటర్పై అవగాహన లేకుండా అమర్నాథ్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ను విమర్శించే అర్హత అమర్నాథ్కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మీ బాబు కూడా రామరాజు శిక్షాపం చేశాడు. మీ బాబు అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాడు. నేను ఆ రోజు నుంచి రాజకీయాల్లో పోరాటం చేసి జీవిస్తున్నాను. నీలాగా ఆర్డర్ టీచర్ పోటపత్యాలు తీసుకొని ఎవరో డబ్బులు ఇచ్చి పోటీ చేసి
ఎవడో వెనకాల చెప్తే నువ్వు రాజకీయం చేసే పరిస్థితి నీకుంది. లోకేష్ ఫ్యామిలీని, లోకేష్ని విమర్శించే అర్హత అసలు నీకు ఆయన ఖాళీ బొట్టు కూడా సరిపోదు. స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడంటే డబ్బులతో చదువుకోవాలని చెప్తారు. ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయన పరిస్థితి ఏమిటి, రాజకీయంగా విమర్శించవచ్చు. అసలు నువ్వెలా చదువుకున్నావు, నీ బ్రతికేంటో చెప్తే చాలా ఘోరంగా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఒకవేళ మంచి విమర్శ చెయ్యు, ఛాలెంజ్ చేసావు కదా, నీ డేటా పట్టుకొని రా. మేము మా నాయకుడు అక్కర్లేదు, మేమే వస్తాం, మా డేటా పట్టుకొని వస్తాం. ఇదిగో మాకు 1.5 years ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించాం, ఎంత డబ్బు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి మేము తెస్తున్నాం, ఇవన్నీ కూడా మేము డేటా చెప్తాం. ఒక వేదిక మీదే నువ్వు చెప్పు, అక్కడికి వస్తాం, మేము అక్కడే మాట్లాడతాం. నీకు దమ్ముంటే అది చెయ్యి, కానీ అనవసరంగా నేను కొన్ని చెవాకులు అవాకులు పేలొద్దని చెప్పి మరి వార్నింగ్ ఇస్తూ మేము చెప్తున్నాం. ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు కేవలం 5 ఏళ్ల పాలనకు మాత్రమే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు. ఒక 1000 మంది పనిచేస్తారంతేనే, నాట్ మోర్ దెన్ దట్. అదే మా జగన్మోహన్ గారు ప్లాన్ చేసింది అయితే 22,000 జాబులు 300 మెగావాట్స్కే. అది ఇప్పుడు 1000 మెగావాట్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి 1000 మెగావాట్స్ అంటే ఎంత కరెంట్ అంటే ఈరోజు ఇండియా అంతా కూడా కలిపితే 450 గిగావాట్స్ కరెంట్ కాలుతుంది. ఇండియా అంతా కలిపితే 2025 ఆగస్టుని ఈ నిర్మలా సీతారామన్ ఇచ్చిందన్నమాట. 450 గిగావాట్స్ కాలుతుంది అన్నమాట కరెంటు. అంటే ఇదొక్కటే 1 గిగావాట్ కాల్చేస్తుంది. అంటే విశాఖపట్నంలో 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు, 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు. మనకు 10 లక్షల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి విశాఖపట్నంలోని? జనాభా ఉండితే 22 లక్షలు. అంటే విశాఖపట్నం కాల్చే కరెంటు కంటే ఎక్కువ కాల్చారు. ఇది తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ కరెంటు? దాని మీద కూడా రాయితీ అంట. ఇండస్ట్రియల్ కరెంట్ మీద కూడా ₹1 రాయితీ అంట. అంటే పిచ్చోళ్ళకి అడుక్కుంటారు కదా. ల్యాండ్ మీద రాయితీ, నో రిజిస్ట్రేషన్ ఫీజు. కరెంట్ మీద రాయితీ, నో జిఎస్టీ. సో దిస్ ఇస్ వాట్ అప్పనంగా ఇవ్వడం అంటే ఇస్తే. పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగలయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగలయ్య కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మొగలయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగలయ్య తన కంటి చూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ మొగలయ్యకు హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. సైన్ చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్కి. థ్యాంక్ యూ నారాయణ. నమస్కారం. నేను మొగులేను, పద్మశ్రీ మొగులేను. నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా. నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మా అయ్య. నాకు సంతోషంగా 10,000 చేపించి. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని సినీ హీరో సుమన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.
బీసీ ఉద్యమం ఇక్కడితో ఆగదని బీజేపీ ఎంపీ ఈటెల తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. యాచించే దగ్గర కాదు, పాలించే దగ్గర ఉంటామని తెలిపారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది, దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది. సంతోషం, దీన్ని కాదంటలేదు. కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలుతనమే. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద, బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. 52% జనాభా. కాబట్టి ఈ బీసీల ఉద్యమం, బీసీల నాయకత్వంలో ఏర్పడే జేఏసీ రేపు ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కి పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. నెంబర్ 2. నెంబర్ 3, మేము యాచించకాడ ఉండ. అరుదుగా వచ్చే జబ్బులను తెలుసుకోవాలంటే ల్యాబ్ అత్యవసరం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుంటూరులో అలాంటి ల్యాబ్ ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్ల ద్వారా టెస్టింగ్ అనేది వేగంగా చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేపించి దానికి కన్సర్న్ స్టాఫ్ని ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, ఈ టెస్టింగ్ అనేది దగ్గరలో జరిగితే మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఈ మరణాలు సంభవించి ఉండే కాదు. కాబట్టి ల్యాబ్ లేకపోవడం చాలా దురదృష్టకరం. దీని మీద ఎక్స్పర్ట్ ప్యానల్స్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇచ్చి స్పెషలిస్ట్ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ ల్యాబ్ లేకపోతే డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ ఏసీబీ వల్లో చిక్కారు. తుగ్గలిలోని ఓ వీధిలో ఆర్డబ్ల్యూఎస్ నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణానికి సంబంధించిన బిల్లు మంజూరు చేసేందుకు 13,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పత్తికొండ ఆర్డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు. మాకు ఫిర్యాదుదారుడు వచ్చి ఎన్ రాజు అనే వ్యక్తి తుగ్గలి గ్రామంలో ఇతను ఏసీపీ కర్నూలు ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ ముద్దాయి వచ్చి నరేష్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, ఇతను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు తుగ్గలి. ఇతను ఫిర్యాదుదారుడు వచ్చి తుగ్గలి గ్రామంలో ఎస్సీ కాలనీలో శానిటేషన్ వర్క్ చేశాడు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది శానిటేషన్ వర్క్, దాంట్లో ఇంక్లూడింగ్ గ్రావెల్ రోడ్ వేయడం కూడా ఉంటుంది. ఆ వర్క్ కాస్ట్ వచ్చి 1,20,000 రూపీస్. దాంట్లో 12% డబ్బు అంటే 13,000 రూపాయలు డబ్బులు ఇస్తే కానీ నేను మెజర్మెంట్ బుక్లో కొంత రికార్డు చేయమని చెప్పి ఏఈ లంచం డిమాండ్ చేశాడని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఫిర్యాదుదారుడు ఎం రాజు. ఆ రాజు ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు పెర్త్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా దిగిన రోహిత్ శర్మ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. 14 బంతులు ఆడిన రోహిత్ శర్మ ఒక బౌండరీ సాధించి 8 పరుగులకే అవుట్ అయ్యాడు. అటు విరాట్ కోహ్లీ 8 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అదిరిపోయేలా బ్యాటింగ్ చేస్తారనుకుంటే కోహ్లీ, రోహిత్ ఇలా అవుట్ అయ్యారేంటి అంటూ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ గిల్ కూడా వెంటనే పెవిలియన్కు వెళ్లిపోయాడు. కేవలం 10 పరుగులు చేసిన గిల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 8.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా 25 పరుగులు మాత్రమే చేసింది.
ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.